Minecraft One Block Season 2. ఇది తప్పు. ఎరక తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే లజ్జంట. సూర్యుడు సూర్యుడు ఏగిరారా వస్తున్నా వచ్చేస్తున్నా. The next day. వచ్చేసాను రా పుల్లడా. ఆర్ట్స్ చూస్తావా? చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 తగ 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 ఏయ్ ఏయ్. ఓకే సో హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తెలుగు నీ ఎలా ఉన్నారు గైస్? అందరూ బాగానే డరాయిస్తూనైతే చాలా బాగున్నాను. సో గైస్ ఈరోజు ఈ వీడియోలో మనం ఏంటంటే మనము 1 బ్లాక్ అయితే ఆడబోతున్నాం అనమాట. సో 11 months తర్వాత మనం అయితే ఫైనల్లీ 1 బ్లాక్ వరల్డ్ లోకి అయితే వచ్చాము. దున్నుకొని వెళ్ళిపోవడమే అనమాట. సో దున్నుతూ వెళ్దాము అండ్ ఐ హావ్ సమ్ ప్లాన్స్. సో ఈరోజు వీడియోలో ఏం చేయాలో చలో లెట్స్ గో. ఓ మై గాడ్, తెలుగు ఫ్రెండ్ మేడ్ అడ్వాన్స్మెంట్ అంట. ఛాలెంజ్ కంప్లీట్. ఓకే నైస్. చలో గైస్ మనమైతే ఇక్కడ అన్ని తీసుకుని తెలుగు ఫ్రెండ్ మేడ్ అడ్వాన్స్మెంట్ స్టెప్ 1 ఏంటి స్టెప్ 1? ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర పడుతుంది అబ్బాయి. దట్ ఓకే ఐసీకి టైసీ. ఓ మై గాడ్, చలో గైస్ వి గాట్ అవర్ ఫస్ట్ వుడ్ అనమాట. సో చలో వుడ్ మైన్ చేసేద్దాం. ఓకే ఓకే దొరికింది నాకు వుడ్ అండ్ మనమైతే వుడ్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు ఒక క్రాఫ్టింగ్ బెంచ్ చేద్దాం. ఓకే మనకి ఏం చేయాలన్నా క్రాఫ్టింగ్ బెంచ్ కావాలి. సో యా విల్ మేడ్ అ క్రాఫ్టింగ్ బెంచ్. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. ఇంకొక వుడ్ కావాలి. కింద పడిపోతుంది భయ్య దట్టంతా. ఇది తప్పురారే. అరే ఓకే ఓకే ఇది మాత్రం కలెక్ట్ అవ్వాలి ప్లీజ్. ఓకే ఓకే కలెక్ట్ అయిపోయింది. ఈవెన్ మాస్ ఆల్సో కమింగ్ బ్రో. నైస్ గ్రేట్. ఇంకొక లాగ్ వస్తే ఓకే ఓకే చలో యా ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఇది చేసేసి క్రాఫ్టింగ్ బెంచ్ వెయిట్ గైస్. ఓకే అడ్వాన్స్మెంట్ సీడ్ ప్లేసా ఇప్పుడు రా. చలో ఇది ఇక్కడ పెట్టి మనము కొన్ని స్లాబ్స్ అయితే వేసుకుందాం. ఫస్ట్ దీంట్లో సగం తీసుకొని స్లాబ్ చేసుకుందాం. యా అండ్ నౌ ఇప్పుడు ఏంటంటే సో గైస్ మీరే చూడదు ఇక్కడైతే నేను ఒక చిన్న సర్కిల్ లాంటిది అయితే బిల్డ్ అయితే చేసి పెట్టుకున్నాను. సింపుల్ గా ఇది ఒక చిన్న సర్కిల్. సో చూడడానికి బాగుంటుంది. ఇప్పుడు మనమైతే మైనింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ నైట్ మొత్తం నేనైతే మైనింగ్ అయితే చేయబోతున్నాను. కాదు ఈ నైట్ మొత్తం మీకు చూపించి బోర్ చేసే ఉద్దేశం మనది కాదు. సో లెట్స్ చలో గైస్ ఈ విధంగా అయితే మనకు అవ్వట్లేదు. సో వీ నీడ్ టు అప్గ్రేడ్ నవ్వు. సో మనం ఏం చేద్దామంటే గైస్ మనమైతే టూల్స్ అయితే చేసుకున్నాం. లైక్ ఒక యాక్స్ ఉంది అనుకోండి మనకి వుడ్ కి ఈజీ అయింది. ఒక వుడెన్ యాక్స్ అయితే చేసుకుందాం. ఓడి అమ్మా. ఓ షెట్ గైస్ లిటరల్లీ నేను భయపడ్డా అబ్బా. ఏంది 1 బ్లాక్ ట్రేడరా బ్రో. వీడు వుడ్ గా ఎండిస్తుండు. కాబుల్ స్టోన్ కి సాప్లింగ్ బ్రో 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 వీడు బాగున్నాడు అబ్బా. వీడు ఒక బోర్డ్ చేసుకుందాం గైస్. అండ్ వెయిట్ ఎక్కువ బ్రో. ఇది ఎక్కువ బోట్ ఎక్కువ అమ్మా. చలో మనమైతే బోట్ ఎక్కి వీడిని అయితే ఇక్కడ పెట్టేద్దాం. సో యాగే సో మనకైతే 1 బ్లాక్ ట్రేడర్ అంట. వీడు మనకైతే ఐరన్ ఇస్తుండబ్బా మనకి జస్ట్ వుడ్ కే. సో మనకి ఫస్ట్ అయితే మనము ఐరన్ తీసుకోవద్దు, అది ఫూలిష్నెస్ అయింది. సో మనం ఏం చేద్దామంటే కాబుల్ స్టోన్ తో సాప్లింగ్ తీసుకుందాం. అండ్ దెన్ మనకైతే వచ్చిన వుడ్ తోటి ఐరన్ అయితే తీసుకుందాం అనమాట. సో చలో గైస్ ఇంకొక మాబ్ వచ్చింది అనుకోండి, అది సింపుల్ గా అది బోట్ ఎక్కేసేది. సో మనకి ఏంటిది పడ్డా. ఓ ఓకే పడ్డు ఏం చేయాలరా దీన్ని. చలో లోపల పడేద్దాం. ఓకే ఇది నాకు కొత్తగా సస్పీషియస్ గా వస్తే మీకైతే నేను చెప్తాను. సో అప్పటి వరకు మనం దున్నుదాం. 1 యాక్స్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ మావా బ్రో. చలో లెట్స్ మేక్ 1 మోర్. యాక్స్ చేసేలోపు మార్నింగ్ అయిపోతుంది. చలో గైస్ మనకైతే మార్నింగ్ అయిపోయింది. మీరు చూడొచ్చు మనకైతే రైట్ లో వచ్చేసి సన్, లెఫ్ట్ లో వచ్చేసి మూన్ అనమాట. సో సన్ పైకి వస్తుంది, మూన్ కిందకి వెళ్తుంది. మైన్క్రాఫ్ట్ మ్యాజిక్ మోయా. ఓకే వి గాట్ ఎ సాప్లింగ్. ఓ మ్యాన్ షెట్ ఇక్కడ. అరే ఇది మాస్ బ్రో. మాస్ మీద కూడా వచ్చిద్దా? ఓకే నాకు ఇప్పుడే తెలిసింది. నైస్. చలో వీ గాట్ సాప్లింగ్ గైస్. సో మనమైతే ప్లాన్ చేసేద్దాం. అరే ఇంకోటి ఇది కూడా ప్లాన్ చేసేద్దాం. యా ఓకే ఇంకో విలేజర్ ఈడవుడు బ్రో 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 నువ్వు ప్లీజ్ బోట్ ఎక్కవా. మనోడు ఏమిస్తాడు దట్కి అజిలియా, కాబుల్ స్టోన్ కి మెలన్ సీడ్స్, బీట్రూట్ సీడ్స్, ఐరన్ కి స్లైమ్, స్క్యూ. బ్రో ఇది స్క్యూ అయితే చాలా రేర్ కదా మైన్క్రాఫ్ట్ లో. వీడు విజిటింగ్ ట్రేడర్ అంట. బట్ నాకు ఈ 1 బ్లాక్ ట్రేడర్ అనేటోడు బాగా నచ్చాడు. మనకి వాడు యూజ్ అవుతాడు.
సో గైస్ నేను బోట్స్ చేసుకోవడం చాలా మంచి పని అయింది, లేదంటే వీళ్ళు పడిపోయే ఛాన్స్ ఉంది. సో మాప్స్ ఏమైనా వస్తే మనం బెటర్ బోట్స్ చేసుకొని వాళ్ళని అయితే ఎక్కించేద్దాం. చలో ఇంకొక యాక్స్ కూడా ఇరిగిపోయి వచ్చింది. ఇడవుడు ఓ ఇడు వాటర్ బకెట్ చెల్లో నైసు 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 బ్రో. డర్ట్ బోన్ మీల్ ఇస్తాడు బ్రో వీడు, అంటే వీడు బోన్ మీల్ ఇచ్చాడు. సో మనం ఇప్పుడు ట్రీస్ ఓ గైస్ ఇది చూడొచ్చు. మనకి ఇది వచ్చేసి రిటర్నింగ్ ప్రాసెస్ జరుగుతుంది. లైక్ ఇక్కడ మనం బోన్ మీల్ తీసుకొని ట్రీస్ ని పెంచి అండ్ ఆ వచ్చిన వుడ్ తోటి మనం కొంచెం ఐరన్ తీసుకొని కొంచెం గ్రైండ్ అప్ అవ్వాలి. సో అప్పుడు తర్వాత వీడి దగ్గర మనం తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఐరన్ తోటి వాటర్ బకెట్ కూడా కొనుక్కోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనకైతే వుడ్ కావాలి మెయిన్. సో బోన్ మీల్ అలానే దొరికింది కాబట్టి చలో దున్నేద్దాం. సో గైస్ మనమైతే ఫస్ట్ ఎర్న్ చేసే ముందు మనమైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే సో కొంచెం మనం ఎక్స్టెండ్ అయితే చేయాల్సి ఉంటుంది ఏరియా. సో అప్పుడే మనము ఈ ట్రీస్ లాంటి వాటికి ఏమైనా చేయొచ్చు. సో టెంపరీగా కొంచెం చేసుకుందాం. సరే మనకు ఒకటే సాప్లింగ్ ఉంది. సో ఈ ఉన్న సాప్లింగ్ ఇక్కడ పెట్టేద్దాం. అండ్ నా దగ్గర బోన్ మీల్ ఉందిగా, ఆ బోన్ మీల్తో మనమైతే ఎక్స్టెండ్ అయితే చేసుకుందాం. ఓకే మనకి అయిపోయింది. ఈ డోర్తో బోన్ మీల్ తీసుకుందాం. ఓకే మనోడు అయిపోయాడు అబ్బా, ఇంతకన్నా ఎక్కువ ఇవ్వడు. ఓకే బోన్ మీల్ బాగా తినేసింది, ఐ మీన్ కొంచెం మెక్కింది. ఇప్పుడు దానికి వర్క్ చేయాలి మనము. చలో ఆ ట్రీ గ్రో అయ్యేంత వరకు మనమైతే మళ్ళీ మైనింగ్. ఓకే స్టోన్ వాట్ ఓకే బ్రో వి గాట్ స్టోన్ బ్రో. ఓకే మనకి స్టోన్ ఫస్ట్ స్టోన్. ఓకే ఓకే కాబుల్ స్టోన్ అడ్వాన్స్మెంట్ అయితే వచ్చేసింది గైస్ మనకి ఫైనల్లీ. స్టోన్ వస్తుంది అబ్బా ఇప్పుడు. మన పికాక్స్ అయితే ఇరిగిపోయింది అనమాట. సో చలో అది ఇరిగిపోయింది. అండ్ ఇది ఎప్పుడు గ్రో అయ్యేది. టూల్స్ చేసుకుందాం. లైక్ ఒక పికాక్స్ యాక్స్ ఎలా ఉంది కాబట్టి సో పికాక్స్ చాలు. అండ్ గైస్ నేను మర్చిపోయినా ఇక్కడ స్లాబ్స్ పైన మాప్స్ స్పాన్ అవ్వవు కదా. సో మనకి ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. మాప్స్ అయితే స్పాన్ అవ్వవు నైట్ అయినా సరే. వర్షం పడుతుంది లిటరలీ. ఐ హేట్ దిస్ గైస్, ఐ హేట్ దిస్. ఈ వర్షం అయితే నాకు అసలు నచ్చదు, బట్ ఎందుకు పడుతుందో తెలియదు పడుతుంది. చలో గైస్ బాగా నైట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. అండ్ అదేంటంటే సో ఈ నైట్ పూట మీకు నాకు మాప్స్ రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే స్లాబ్స్ ఉన్నాయి నా దగ్గర. కొన్ని స్లాబ్స్ ఉన్నాయి చలో. అండ్ ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఇక్కడ పెట్టి ఇది ఇక్కడ పెట్టాలి. అండ్ గైస్ ఇప్పుడు మనం చార్కోల్ చేస్తాం. అండ్ చార్కోల్తో టార్చెస్ చేస్తాం. అండ్ మన వరల్డ్ అయితే లైట్ అప్ అయితే చేస్తాం అనమాట. అండ్ ఇప్పుడు దీంతో మనం టార్చెస్ అయితే చేస్తాము. అండ్ ఇప్పుడు మనకి మాబ్స్ అయితే స్పాన్ అయితే కావు. చలో ఇంకా మన మైనింగ్ అయితే కొనసాగిద్దాం. ఏమైంది ఇక్కడ? వీడికి ఏమైనా అయిందా డ్యామేజ్? సంథింగ్ ఏదో కనబడిందబ్బా. అటు కాదు వెనకమాల బ్యాక్ సైడ్. చలో గైస్ మనకైతే కొన్ని సామాన్లు అయితే ఎనఫ్ సామాన్లు వచ్చాయి. అండ్ నా ట్రీస్ గ్రో. అండ్ ఒడి అమ్మ ఆడైంటాడు అక్కడ ఎక్కిడు. ఓకే ఇదేంటి దట్టికి ఏదేదో ఇస్తాడు. ఐరన్కి మష్రూమ్ గుడ్డ. నువ్వు కిందకి రారా నాయన ఫస్ట్. ఈడేంటి అబ్బా చెట్టు ఎక్కేసాడు చెప్పా పెట్టకుండా బాటుగాడు. తెలగేసాడు అయితే బాటుగాడు లాగా అయితే పైకి ఎక్కాడు. ఆడిని ఇప్పుడు ఎలా కిందకి తేవాలో తెలియదు. ఫస్ట్ అయితే నేను చెట్టు కొంచుకుంటాను. మన వర్క్ ఇది మనకు ఇంపార్టెంట్ అబ్బా. ఫస్ట్ వర్క్ తర్వాత ఏదైనా. సో మనమైతే ఫైనల్ ఇక్కడ సెట్ అయితే కొట్టేసాము. అండ్ మనకి కొన్ని ఐటమ్స్ వచ్చాయి. అండ్ ఇప్పుడు మనకి వచ్చిన లాక్స్ తోటి మనమైతే ఐరన్ అయితే తీసుకుంటాం. రెండేనా ఒరిడు బాటుగాడు. ఇప్పుడు మనకి ఇంకొక ఐరన్ కావాలన్నమాట. ఓకే ఇంకొక 3 ఐరన్ కావాలి మనకి వాటర్ బకెట్ కోసం. అరే చచ్చిపోయాడు బ్రో. వర్షానికి చచ్చిపోతారా? అరే ఏం జరుగుతుందబ్బా? అయినా ఆడంత ఇంపార్టెంట్ విలేజ్ కాదు, బట్ వాడు ఇంపార్టెంటా? ఒరే ఆడు ఐరన్ ఇచ్చేటోడు చచ్చిపోయాడబ్బా. వీళ్ళు వర్షానికి ఏమైనా అవుతుందబ్బా వీళ్ళకి ఏదో. న్యూ జర్నీ ఏంట్రా బాబు, వాడు చచ్చిపోతా అంటే అక్కడ. ఆడు ఎందుకబ్బా ఐరన్ ఇచ్చేటోడు చచ్చిపోయాడు. మనకి ఇప్పుడు ఐరన్ ఎట్లయితే విలేజర్లు వర్షానికి చచ్చిపోతారు. నేను వచ్చి బోట్ ఎక్కారు నాయన. విలేజర్లు చచ్చిపోతాను అక్కడ. వర్షానికి విలేజర్లు చావడం ఏంటి బ్రో? నాకేం కావట్లేదు. జలుబు వేసింది ఏమో. అమ్మో ఇలా ఉన్నారేంట్రా బాబు. ఆడు ఐరన్ ఇచ్చేటోడు అబ్బా. నేను ఈడు చచ్చాడు అనుకున్నా. ఈడిపోయినా బాగుండి. ఈడు అంత చెత్త తీసుకుంటాడు. ఆడు మంచిగా మనకి ఐరన్. లేకపోతే వాడు ఎక్స్పైర్ డేట్ అయిపోయిందా ఏంటి? 40 బ్రో. 40 దట్టుకి 7 అంట బ్రో. దట్ వెరీ ప్రీషియస్. బట్ ఇప్పుడు మనకి ఐరన్ ఏం చేయాలి ఏం చేయాలో తెలియదు. బట్ తీసేసుకున్నా. చాలా సిల్లీ థింగ్ ఇది. బట్ ఏం చేయలేము.
సో ఫస్ట్ అయితే కొంచెం చార్కోల్ చేసుకుందాం. సో అయితే మనం ఈడు కూడా చచ్చిపోయేలో మనం మీ దగ్గర వాటర్ బకెట్ తీసుకోవాలబ్బా ఎట్లయినైతే. సో కేసు మనకైతే ఫాస్ట్గా 3 ఐరన్ వస్తే వాటర్ బకెట్ తీసుకొని ఇది చేయాలన్నమాట. వీళ్ళేంటో తేడాగా ఉన్నారు ఒక్కొక్కరు, అప్పుడు ఎందుకు చచ్చిపోతాను తెలియదు. ఇది కూడా చచ్చిపోయే ఛాన్స్ ఉంది. వాళ్ళు వర్షానికి చచ్చిపోయారని మన దగ్గర ప్రూఫ్ లేదు. సో వీళ్ళ పైన ఏం రాస్తుందంటే విజిటింగ్ ట్రేడర్ అంట. అంటే విజిటింగ్ అంటే కొద్దిసేపే ఉంటారు. అయితే విజిటింగ్ అంటే వీడు 1 బ్లాక్ ట్రేడ్ ఎక్కువసేపు ఉంటాడేమైతాడు. అంటే విజిట్ అవ్వడానికి వచ్చి చచ్చిపోతారు వీళ్ళు ఇలా ఉన్నారేంట్రా బాబు. చలో మనమైతే ఒక వాటర్ బకెట్ వీడిది ఒక వాటర్ బకెట్ తీసుకొని ఇప్పుడు వీడు చచ్చిపోయినా పర్లేదు, ఎందుకన్నా మంచి షుగర్ కేన్ కూడా తీసుకుందాం. నాకు ఎందుకో తేడాగా ఉంది ఇదంతా. ఇంత కాస్ట్లీ పెట్టి అన్నీ కొనుక్కుంటున్నా ఎందుకో తెలీదు. బట్ ఇది కూడా విజిటింగ్ అంట. ఈ దగ్గర పనికొచ్చేది ఏముంది. అజలియా మనకు కావాలా? మెలన్ బీట్రూట్ ఏం అర్థం కావట్లేదు. మెలన్ తీసుకుంటే బెస్ట్ ఏమో అబ్బా. ఒక మెలన్ సీడ్ అండ్ బీట్రూట్ ఎలా అన్నా తినడం, మెలన్ మేబీ తినొచ్చు. అజిలియా అయితే అక్కర్లేదు. ఈ దగ్గర ఏముంది అంతే గైస్, ఏం పనికొచ్చింది. పంకిన్ కూడా కావాలబ్బా, ఒక పంకిన్. ఇంత ఎక్స్పెన్సివ్ పెట్టి అన్నీ కొనేసాను ఇంకో తెలీదు. చలో వాటర్ బకెట్ అయితే మనకు దొరికిందబ్బా ఫైనల్. ఇప్పుడు మనం ఏం చెయ్యొచ్చు ఇక్కడ. చలో ఇక్కడైతే ఐరన్ కూడా అయితే మెల్ట్ అయిపోయింది. ఐరన్ కూడా లోపల దాచేద్దాం. దానికన్నా ముందు నాకు ఇప్పుడు ఒక వాటర్ బకెట్తో నేనైతే ఒక చిన్న సాహసం లాంటివి చెయ్యాలి. సో ఏంటంటే ఈ బ్లాక్ కొంచెం పైన ఉంటే బాగుండేది చూడడానికి. ఇక్కడ బకెట్ వేసి దీని కింద బ్లాక్ మనం పెట్టాలి. ఒకటి ఎందుకన్నా మంచిది 2 పెట్టేసా అబ్బా. మళ్ళీ మనకి అటు ఇటు అయింది అనుకోండి ఏం లేదు. ఓకే ఆడు చచ్చిపోతున్నాడు చూసారా. సో ఓకే నాకు ఓకే అది ఇప్పుడు చచ్చిపోయినా నాకు పర్లేదు. సో మీరు చూడొచ్చు వాళ్ళు ఎలా చచ్చిపోయారు, కళ్ళు ముందే చచ్చిపోయారు. అండ్ వాళ్ళు చచ్చిపోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళపైన వర్షం కూడా పడలేదు. మీరు చూడొచ్చు వర్షం లేకుండా అయితే. విజిటింగ్ అంటే వీళ్ళు కొద్దిసేపే ఉంటారు. సో వీళ్ళ దగ్గర మనం తీసుకోవాలంటే తీసుకోవచ్చు. అండ్ వీడు 1 బ్లాక్ ట్రేడర్ అంటే వీడు మరి ఎక్కువసేపు ఉంటాడు లేదు తెలియదు వీడి గురించి అయితే. గైస్ ఇప్పుడు నా ఇదేంటంటే ఎవ్రీ ఒక బ్లాక్ కిందకి దింపాలన్నమాట. సో అప్పుడు మన ఈ బ్లాక్ వచ్చేసి పైకి వచ్చింది అండ్ అప్పుడు చూడడానికి బాగుంటుంది. సో ఇప్పుడు ఇదంతా మనం చెయ్యాలి. కొంచెం టైం టేకింగ్ అండ్ ఇరిటేటింగ్ ప్రాసెసే, బట్ మనకి ఫ్యూచర్కి ఇదైతే చాలా యూజ్ అయ్యింది. వీడు కూడా చచ్చిపోతాడా? మరి నువ్వు ఉండరా నాయన. ఓ చచ్చిపోయాడా అబ్బా వీడు కూడా. ఇంక నువ్వు ఒకడే మిలిగావు భయ్యా, నువ్వు చచ్చిపోయే ఫ్యాంటసీ ఏంటో. గైస్ ఫైనల్లీ మనమైతే ఒక బ్లాక్ అయితే కిందకి దింపేసామని. ఇప్పుడు ఈ బ్లాక్ వచ్చేసి పైకి వచ్చింది అనమాట మన 1 బ్లాక్ అనేది. నైస్. అండ్ ఇప్పుడు సేమ్ దీన్ని కూడా నార్మల్ గా మనం సర్వైవల్ అనుకోండి ఇలా తీస్తే పడిపోయినా మనకు పర్లేదు. బట్ ఇది 1 బ్లాక్ కదా, సో అన్ని రేర్ ఉంటాయి. ఇక్కడైతే మనం కొంచెం తీసాము. అండ్ నా దగ్గర సాప్లింగ్స్ లేవు అబ్బాయి, ఫర్గాట్. ఏమైనా ఉన్నాయా? ఓకే ఒకటే ఉంది. సో ఈ సాప్లింగ్స్ కింద పడకూడదు మనకి. నైస్. అండ్ ఇంకా ఈ చెత్త అంతా లేపేయచ్చు. ఓకే గైస్ ఇవ్వండి మన ఆవిడ దగ్గర కూడా చచ్చిపోతున్నారు అనమాట. బాయ్ బ్రో, విజిట్ అగైన్, థ్యాంక్ యూ. నా 2 బోట్లు పోయినాయి మీలాంటి వాళ్ళ వల్ల. నా బోట్ డబ్బులు నాకు మళ్ళీ ఇచ్చేయండి బ్రో. ఈ బోట్ ఇక్కడే ఉండివ్వండి గైస్. ఎవరైనా మాప్స్ వచ్చారనుకోండి వాళ్ళు ఇక్కడ కూర్చొని పోతారు అనమాట. వాళ్ళు బోట్ వచ్చేసి ఇక్కడ పార్క్ చేద్దాం. సో ఎవరైనా వస్తే వాళ్ళు అయితే డైరెక్ట్ ఇక్కడ ఎక్కేస్తారు. సో మనల్ని వాళ్ళు ఏం కెలకరు. ఓ గైస్ నేను చూసుకోలే నాకు ఈ సాప్లింగ్స్ వచ్చినాయా. ఓకే నాకు ఈ స్ప్రూస్ సాప్లింగ్స్ వచ్చాయబ్బా, నేను ఇప్పుడే చూసా. ఓ మై గాడ్, వాట్ ఈస్ దిస్. నైస్. సో మనకి దీనివల్ల పెద్ద ట్రీస్ కూడా వస్తాయి అనమాట. నైస్. గైస్ నేనైతే ఇందులో షేడర్ అయితే వేయలేకపోయాను. బట్ నేను తర్వాత షేడర్ వేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా, డోంట్ వరీ ఫర్ దట్. తకిట తదిమి తందన హృదయ లయన జతుల గతుల తిల్లన తకిట తదిమి తందన. చలో సో మార్నింగ్ అయితే అయిపోయింది అండ్ నేనైతే కొన్ని వుడెన్ టూల్స్ చేసుకున్నాను. సో మళ్ళీ మనం అయితే పూర్ అయిపోయాము. మళ్ళీ స్టోన్ ఎక్కడైనా అయిపోయిద్దేమో అని చెప్పి మళ్ళీ నేనైతే వుడెన్కి వచ్చేసా. బట్ నేను ఎవడీడు 1 బ్లాక్ ట్రేడర్, గన్ పౌడరు, ఐరన్ పికాక్స్, బట్ ఎక్స్పెన్సివ్ గైస్. వాడైతే 40 కాబుల్ స్టోన్కి అయితే మనకి 7 ఏమో ఇచ్చారు కదా. సో ఇది వచ్చేసి కొంచెం ఎక్స్పెన్సివ్. సో నాకు వాడే బెస్ట్. గన్ పౌడర్ ఇస్తాండు. మనకి ఎందుకు అప్ప గన్ పౌడర్ చెప్పండి ఇప్పుడు. ఏంది ఇది? ఓకే ఇది మన డ్రిప్స్ తో ఉంది. ఐరన్. ఓ మ్యాన్ వి గాట్ ఐరన్ గైస్. చలో పికాక్స్ చేసుకుందాం. ఇలా కూడా ఐరన్ దొరికిద్దని నాకు ఇప్పుడే తెలిసిందబ్బా. ఓకే సో గైస్ మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కమెంట్స్ లో ఇవ్వండి. సో కమెంట్ సెక్షన్ ఖాళీగా ఉంది. సో మనకి అంత అనుభవం లేదు 1 బ్లాక్ లో. ఏంటి బోట్ అకౌంట్ ఎక్కడ పడితే అక్కడ తిరుగుతాడు. రే ఎవరు ఇల్లు అనుకుంటారా ఇది? వెళ్ళి కూర్చో అక్కడ వాటుగా. ఓరే ఐరన్ కమ్మింగ్ అబ్బా, ఐరన్ కమ్మింగ్. అనుకో ఫస్ట్ కోల్ ఇది. కోల్కి అడ్వాన్స్మెంట్ కూడా వచ్చింది. సో ఇది మన ఫస్ట్. ఇద్దరేంటి నువ్వెప్పుడు వచ్చావురా? ఇది పాతోడు. ఈడు సాప్లింగ్స్ ఆల్రెడీ ఉన్నాయి. క్యారెట్ ఏంటిది? షీపా 27 గోల్డా. క్యారెట్లు ఇస్తాండు కానీ మరీ ఎక్స్పెన్సివ్ అబ్బా ఇవన్నీ.
అరే ఓకే నన్ను కింద పడేస్తుండే ఆడు బాట్ గాడు జస్ట్ మిస్. ఐటమ్స్ అన్ని లోపల పడేద్దాం. సో ఇప్పుడు మనకు కొత్త ట్రీ అయితే వచ్చింది, స్ప్రూస్ ట్రీ. దీని నుండి మనకి డబుల్ వుడ్ వచ్చింది దానికన్నా. సో దీన్ని మనం 4x4 పెట్టుకోవడం బెస్ట్. నెక్స్ట్ వీడియో నేను ఇచ్చే లైక్ టార్గెట్ ఆల్రెడీ చెప్పా కదా. నెక్స్ట్ వీడియో కోసం మనం ఇచ్చే లైక్ టార్గెట్ వచ్చేసి 130 లైక్స్ అనమాట. చాలా ఎక్కువ, బట్ చాలా ఎక్కువ. బట్ హోప్ యూ గైస్ కంప్లీటెడ్ బికాజ్ ఇక్కడ మంచిగా మీకోసం ఇప్పుడు కంటెంట్ చేస్తున్నాం. ఇంకా మంచి మంచి కంటెంట్స్ అయితే మన ఛానల్లో రాబోతున్నాయి. మీరు చేయాల్సిందల్లా నాకు అయితే ఒక లైక్, షేరు, సబ్స్క్రైబ్ మాత్రమే, ఇంకేం లేదు. మరి మీరు బోట్ ఎక్కండి రా బాలరాజు, బోట్ ఎక్కుదా, బోట్ ఎక్కండి భయ్యా, ఎక్కకండి పోండి, అక్కడే దూకి చచ్చిపోండి. ఇలా మనం అయితే మైండ్ చేసుకుందాం. పెద్దలు ఏం చేస్తున్నారు ఇక్కడ, జరగండి పక్క వెళ్ళి ఆడుకోండి. సాప్లింగ్స్ ఫర్డింగ్. ఒరే మీరు ఒక్కరు ఉండకండి నాయన, నాకు భయం అవుతుందిరా బాబు. ఏదో లుక్ కోసం పెట్టాం కానీ ఇక్కడ మనకి మోయమోయ అయిపోయేటట్టుంది. ఆగండి ఫస్ట్ అయితే దాన్ని చేంజ్ చేసేద్దాం. ఇక్కడ ఏమైనా పెడదాం ఆగండి. ఇది ఒక బ్లాక్ ఉంటే మళ్ళీ మనకి ఇదేంటి షెవల్డ్ గట్ట. ఓకే మనోడైతే ఒకటి ఎక్కాడు. సో నెక్స్ట్ వీడియోలో మనం అయితే ఒక ట్రీ ఫామ్ అయితే బిల్డ్ చేసుకున్నాం. ఓకే ఆడు కూడా ఎక్కేసాడు అనమాట. అట్లా ఉంటుంది మనతో. బ్రో నాకు ఏదైనా మాబ్ ఇవ్వండి బ్రో ప్లీజ్ బ్రో. ఐరన్ ఎందుకు అబ్బాయి ఇంత వస్తుంది, ఐరన్ కావాలి. నాకు లాభ పక్కన ఇవ్వచ్చు ఎవరైనా. మనం ఎప్పుడో పీలో 1 బ్లాక్ ఆడాము, బట్ ఇప్పుడు జావాలో ఆడుతున్నాం కాబట్టి మొత్తం చేంజ్ అయిపోయింది. ఆల్మోస్ట్ 11 to 12 మంత్స్ అయింది. అంటే లైక్ 1 year చేసుకుందాం ఇంకా యావరేజ్ గా. అసలు 2 years బ్యాక్ మన సీజన్ 1 అయింది. లాస్ట్ ఇయర్ సీజన్ 2 లో ఇది ఎపిసోడ్ 3 కంటిన్యూషన్ లా అనమాట. సో గైస్ అప్పట్లో మన 1 బ్లాక్ వీడియోస్ కి అయితే చాలా బాగా రీచ్ వచ్చింది అనమాట. అండ్ అప్పట్లో మన ఛానల్లో తక్కువ వ్యూస్ ఉన్న టైంలో 1 బ్లాక్ వీడియోస్ కి ఎక్కువ వ్యూస్ వచ్చింది. లైక్ నార్మల్ వీడియోస్ కి 200 లా ఉంటే మన 1 బ్లాక్ వీడియోకి 600 దాకా వెళ్ళేది అనమాట. సో గ్రేట్ ఫైనల్ గా మనకు వచ్చిన లూటు ఇదనమాట. సో గైస్ ఈ విధంగా మనం దున్నుతూ ఉంటే ఇక్కడ దున్నుతూనే వస్తుంది. అండ్ ఎపిసోడ్ అయితే ఎంజాయ్ చేయాల్సిన టైం కూడా అయితే వచ్చింది అనమాట. సో మీకైతే వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు వీడియో కొంచెం ఈ మాత్రం నచ్చితే కూడా లైక్ చేయండి. చెప్పా కదా 130 లైక్స్ టార్గెట్. సో మన పార్ట్ 2 లో చాలా మంచి వీడియో అయితే రాబోతుంది పార్ట్ 2 లో. సో దగ్గర అయితే ప్లాన్ ఉంది. సో పార్ట్ 2 ఇంకా బాగా చేద్దాము. అండ్ గైస్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి అని చెప్పా కదా ఆల్రెడీ. మనకైతే మీరైతే టిప్స్ అయితే ఇవ్వాలన్నమాట. సో ఖచ్చితంగా అందరు వెళ్ళండి టిప్స్ అయితే ఇవ్వండి. సో మనకి 1 బ్లాక్ కొత్త అనమాట, ఏం తెలియదు. సో నా కోసం కాకపోయినా మన విలేజర్ బాబాయిల కోసమైన టిప్స్ అయితే ఇవ్వండి. సో గైస్ ఈ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాడు. చెప్పాక లైక్ టార్గెట్ అయితే కంప్లీట్ చేయండి. కొత్తగా వచ్చింది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లో చాలా మంచి వీడియోస్ అయితే ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. So guys, many interesting and many gameplay videos. Until then, bye.